నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జమ్మూ కాశ్మీర్లో మరోసారి పేట్రేగిన ఉగ్రవాదులు అమాయకులైన పర్యాటకులపై కాల్పులు 27 మంది మృతి మరో 20 మందికి గాయాలు ఉగ్రదాడిని ఖండించిన రాష్ట్రపతి ప్రధాని హుటాహుటిన శ్రీనగర్ వెళ్లిన హోంమంత్రి ముష్కరుల కోసం పహల్గాంలో భద్రతా దళాల వేట మద్యం కేసులో రాజ్ కసిరెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసులు కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పణ జ్యుడిషియల్ కస్టడీపై కొనసాగుతున్న వాదనలు బాలీవుడ్ నటిని వేధించిన కేసులో సీతారామంజనేయులు అరెస్టు 7 గంటలు ప్రశ్నించిన సిఐడి అధికారులు రేపు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం పోలవరం హైకోర్టు బెంచ్పై కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చలు ఏపీలో పారిశ్రామిక కారిడార్ల పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి జపాన్ పర్యటనలో హిరోషిమాను సందర్శించిన రేవంత్ స్థానిక గవర్నర్తో భేటీ ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారంపై సమాలోచనలు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల మరోసారి పైచేయి సాధించిన బాలికలు మే 22 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సివిల్స్ తుది ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ శక్తి దూబేకు నంబర్ 1 ర్యాంకు వరంగల్ యువతి సాయి శివానికి 11వ స్థానం అమాయకులైన పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించారు. పహల్గాంలో ప్రకృతిని ఆస్వాదిస్తున్న 40 మందికి పైగా టూరిస్టులపై ఆకస్మికంగా తూటాల వర్షం కురిపించారు. ఈ ఘటనలో 27 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుండగా మరో 20 మంది గాయపడ్డారు. ఈ దాడిని రాష్ట్రపతి ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ప్రధాని ఆదేశాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హుటాహుటిన జమ్మూ కాశ్మీర్ చేరుకొని అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అనంతనాగ్ జిల్లా పహల్గాంలో ఈ మధ్యాహ్నం 3 గంటల సమయంలో తీవ్రవాదులు పేట్రేగిపోయారు. మినీ స్విట్జర్లాండ్ గా పేర్కొనే పహల్గాంలోని బైసరన్లో పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పహల్గాంకు 6 కిలోమీటర్ల దూరంలో ఉండే బైసరాన్ కొండపైన ఉంటుంది. పైన్ వృక్షాలతో నిండి ఉన్న ఈ ప్రాంతానికి కాలినడకన లేకుంటే గుర్రాలపైన మాత్రమే వెళ్లే అవకాశం ఉంది. దాదాపు 40 మందికి పైగా పర్యాటకులు అక్కడ ఆహారం తింటోన్న సమయంలో పైన్ చెట్ల మధ్య నుంచి తుపాకులతో వచ్చిన తీవ్రవాదులు తూటాల వర్షం కురిపించారు. వెంటనే పర్యాటకులు గైడ్లు గుర్రాలను నడిపే స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. బహిరంగ ప్రదేశం కావడంతో పర్యాటకులు దాక్కునే చోటే లేకుండా పోయింది. ఈలోపే అనేక మందికి తూటా గాయాలయ్యాయి. ముష్కరులు అతి సమీపం నుంచి కాల్పులకు తెగబడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ये जो भीड़ सब है प्रेशर आप टेंशन मत लो मेरे पति का बच्चा लो हम बच्चा ओके डोंट वरी you okay you need a water sir we'll manage just ask for help okay you first you give the hands water drop of water आ रहे हैं आप टेंशन कोई बात नहीं हम हैं हम आ रहे हैं आप टेंशन मत लो मैडम हम आ रहे हैं मैंने खुदाया విషయం తెలిసిన వెంటనే భద్రతా బలగాలు పోలీసులు రంగంలోకి దిగారు. బైసరాన్కు వాహనాలు చేరుకునే అవకాశం లేకపోవడంతో సహాయక చర్యల కోసం హెలికాప్టర్ను రంగంలోకి దించారు. హెలికాప్టర్లు వచ్చేలోపు పర్యాటక గైడ్లు గుర్రాలను తోలేవారే క్షతగాత్రుల్లో కొందరిని ఆస్పత్రికి తరలించారు. తలకు తూటా తగిలిన తన భర్తను కాపాడేందుకు సాయపడాలని ఒక మహిళ ప్రాధేయపడడం కలచివేసింది. హెలికాప్టర్ సాయంతో మిగిలిన వారిని కూడా ఆస్పత్రులకు తరలించారు. భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని ముష్కరుల కోసం వేట ప్రారంభించాయి. ఆ చుట్టుపక్కల భద్రతను కట్టుదిట్టం చేశాయి. పర్యాటకుల కోసం అనంతనాగ్ జిల్లా పోలీసులు హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఉగ్రదాడిని ఖండించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యాటకులపై దాడి చేసిన ముష్కరులను వేటాడి తీరతామని ప్రధాని అమిత్ షా ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రాంబన్ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని శ్రీనగర్ చేరుకున్నారు. అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఖండించారు. పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ స్థానిక శాఖ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది.
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో అరెస్టు చేసిన రాజ్ కసిరెడ్డిని సిట్ పోలీసులు విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. రాజ్ కసిరెడ్డిని రిమాండ్కు ఇవ్వాలని పోలీసులు కోరారు. కసిరెడ్డి తరపున న్యాయవాదులు పొన్నవోలు, దుష్యంత్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. అంతకుముందు రాజ్ కసిరెడ్డిని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సిట్ అధికారులు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్న తనకు మద్యం కుంభకోణంతో సంబంధం లేదని రాజ్ కసిరెడ్డి బుకాయించగా సిట్ అధికారులు ఆధారాలను ముందుంచి ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ప్రభుత్వమే నిర్వహించిన మద్యం షాపులకు జేబ్రాండ్ల సరఫరాలో కసిరెడ్డి కీలకంగా పనిచేశారు. కమిషన్లు, కంపెనీల నుంచి ప్రతి నెల వసూళ్లు కసిరెడ్డి చేశారని అభియోగాలు ఉన్నాయి. విచారణలో వీటిపై వివరాలు రాబట్టినట్లు సమాచారం. ప్రధానంగా మనీ లాండరింగ్ అంశాలతో పాటు మద్యం డిస్టిలరీలతో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు భారీ స్థాయిలో నష్టం కలిగించారనే అంశంపైన అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో తనది విజిల్ బ్లోయర్ పాత్రడని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. దొరికిన దొంగలు, దొరకని దొంగలు తాము తప్పించుకునేందుకే తన పేరు లాగుతున్నారని తెలిపారు. తాను ₹1 కూడా ముట్టలేదన్న విజయసాయిరెడ్డి లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారని చెప్పుకొచ్చారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు పూర్తిగా సహకరిస్తారన్నారు. మద్యం కుంభకోణం కేసులో ఇటీవల సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు. మద్యం విధానం రూపకల్పన కోసం తన నివాసాల్లో 2 సార్లు సమావేశమైనట్లు తెలిపారు. మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ సమావేశాలకు హాజరైనట్లు తెలిపారు. రాజ్ కసిరెడ్డి ఓ తెలివైన క్రిమినల్ అని, ఆయన తననే మోసగించారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన రాజ్ కసిరెడ్డి త్వరలోనే విజయసాయిరెడ్డి బండారం బయట పెడతారని ఆడియో విడుదల చేశారు. వైసీపీ హయాంలో ముంబై నటిపై నమోదైన అక్రమ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి సిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్టు చేసిన సిఐడి పోలీసులు ఆయన్ని 7 గంటలు ప్రశ్నించారు. విజయవాడ సిఐడి కార్యాలయంలో కర్నూలు రేంజ్ డీఐజీ, సిఐడి ఎస్పీ కేసుకు సంబంధించి ప్రశ్నించారు. ఇవాళ్టికి విచారణ ముగించిన అధికారులు ఈ రాత్రికి సీతారామాంజనేయులను సిఐడి కార్యాలయంలోనే ఉంచాలని నిర్ణయించారు. రేపు ఉదయం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ముంబై వ్యాపారవేత్తపై బాలీవుడ్ నటి కేసు పెట్టడంతో ఆ కేసు నుంచి వ్యాపారవేత్తను తప్పించేందుకు కుక్కల విద్యాసాగర్తో తప్పుడు కేసు పెట్టించారని ఆరోపణలు వచ్చాయి. కేసు వాపస్ తీసుకోవాలని పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ తాత, విశాల్ గుండెలు ఒత్తిడికి గురిచేశారని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముంబై నటి ఫిర్యాదు చేశారు. ఆమెపై కేసు నమోదు సహా దర్యాప్తులో అవకతవకలు, లోపాలు ఉన్నాయని, వాటిని డీజీపీకి నివేదిక అందగా పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ తాత, విశాల్ గుండీలను సస్పెండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని పిఎస్ఆర్ ఇంటి వద్దకు నిన్న ఏపీ సిఐడి పోలీసులు చేరుకున్నారు. వారిని గమనించిన పిఎస్ఆర్ బేగంపేటలోని వియ్యంకుడి ఇంటికెళ్లారు. ఉదయం 5 గంటలకు వియ్యంకుడి ఇంటి వద్దే ఆంజనేయులను సిఐడి అరెస్ట్ చేసింది. అక్కడి నుంచి మొయినాబాద్లోని ఫామ్ హౌస్కు తీసుకెళ్లి సోదాలు చేసిన తదనంతరం ఏపీకి తరలించింది. వైసీపీ హయాంలో సీఎం మెప్పు కోసం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన అధికారులు ఇప్పుడు న్యాయస్థానాన్ని ఎదుర్కోవాల్సిందేనని ఏపీ హోంమంత్రి అనిత తేల్చెప్పారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు నేపథ్యంలో విజయవాడలో మాట్లాడిన మంత్రి తప్పు చేసిన వారికి శిక్ష పడాలనే నినాదంతో కూటమి ప్రభుత్వం వెళ్తోందని తెలిపారు. తమ ప్రభుత్వంలో సాక్ష్యాలు లేకుండా పోలీసులు ఏ కేసులోనూ ముందుకెళ్లలేదన్న అనిత తప్పు చేసిన వారిపై చట్టపరంగానే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులే ఎందుకు అరెస్ట్ అవుతున్నారో ఆ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఏనాడు టీడీపీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఇబ్బంది పడలేదన్నారు. సిన్సియర్గా పనిచేస్తున్న అధికారులని మేము ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్కి లేదు. రాజకీయ నాయకుల చేత శబాష్ అనిపించుకోవటానికో లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయటానికో కొంతమంది ఇలా పనిచేసి ఈరోజు ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి ఉంది. మీకు తెలుసు శ్రీలక్ష్మి గారు, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి, ఎన్ని రోజులు ఆవిడ జైల్లో ఇబ్బందులు పడ్డారో మనందరికీ కూడా తెలుసు. అలాంటి సందర్భం మా గవర్నమెంట్లో పనిచేసిన ఏ ఐఏఎస్ ఆఫీసర్కైనా ఏ ఐపీఎస్ ఆఫీసర్కైనా అయిందా అండి? ప్రతిపక్షంలో నుండి మేము కేసులు పడ్డాము, మేము ఇబ్బందులు పడ్డాము తప్పించి ఏ అధికారి మా వాళ్ళు ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపించలేదు. ఎందుకనంటే ఈరోజు మీరు చెప్పిన తప్పుడు పనులు చేయటం వల్ల ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. యూరప్ పర్యటన ముగించుకొని స్వదేశానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రులతో పోలవరం హైకోర్టు బెంచ్పై చర్చలు జరిపారు. తొలుత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమైన ఆయన పోలవరం ప్రాజెక్టు సాంకేతిక అంశాలపై చర్చించినట్లు సమాచారం.
తర్వాత కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్తో సీఎం సమావేశమయ్యారు. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు చొరవ చూపాలని కోరినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తుల నియామక అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. అనంతరం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమైన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిని వేగవంతం చేయాలని కోరారని సమాచారం. తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమై చర్చలు జరిపారు. ప్రజలు కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధ్యమని హిరోషిమా ప్రపంచానికి చాటిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హిరోషిమా తరహాలోనే తెలంగాణ ప్రజలు ఆశలు ఆకాంక్షలు పోరాటానికి చిహ్నమని చెప్పారు. జపాన్ పర్యటనలో రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు హిరోషిమాలో గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అణుబాంబు దాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత హిరోషిమా డిప్యూటీ గవర్నర్ మికా యొకోటాతో సమావేశమై ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. క్లీన్ ఎనర్జీ, వ్యర్థాల ప్రాసెసింగ్, మురుగునీటి శుద్ధి, పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు, అర్బన్ ఇన్నోవేషన్, హైదరాబాద్లో విపత్తు నివారణ, భూగర్భ మెట్రో ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీ సొల్యూషన్స్, అధునాతన ఉత్పత్తుల తయారీకి హిరోషిమా తెలంగాణ ఆటోమోటివ్ అండ్ మొబిలిటీ కారిడార్ ఏర్పాటు చేద్దామని రేవంత్ బృందం ప్రతిపాదించింది. హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తెలంగాణలోని యూనివర్సిటీల మధ్య పరిశోధనలపై సహకారానికి పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రగతిని స్వయంగా చూడాలని హిరోషిమా ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలను రేవంత్ బృందం ఆహ్వానించింది. లగచర్ల వ్యవహారంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక చూసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని, సొంత నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవానికి లగచర్ల మహిళలు ₹1,00,000 విరాళాన్ని కేటీఆర్కు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, కొంతమంది పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేటు సైన్యంలా మారి మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారని ఆక్షేపించారు. ప్రభుత్వ వ్యవహార శైలిని తీవ్రస్థాయిలో ఎన్హెచ్ఆర్సీ నివేదిక తప్పుపట్టిందన్నారు. లాకప్లో సీసీటీవీలు ఆపి మరీ బాధితులను పోలీసులు కొట్టారని నివేదికలో ఉందన్నారు. చిత్రహింసలు పెట్టిన మాట వాస్తవమని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి తేల్చారని కేటీఆర్ పేర్కొన్నారు. బాధ్యులైన పోలీసు అధికారులను సర్వీసు నుంచి తొలగించాలని, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. నిజంగా రేవంత్ రెడ్డి పాత్ర లేకపోతే, తిరుపతి రెడ్డి పాత్ర లేకపోతే, ఏ పోలీస్ అధికారులు ఓవర్ యాక్షన్ చేసిండ్రో వాళ్ళని వెంటనే సర్వీస్ కెళ్ళి డిస్మిస్ చేయండి. లేకపోతే మీ పాత్ర ఖచ్చితంగా ఉన్నది, మీరు చెప్తేనే జరిగింది అనుకోవాల్సి వస్తుంది. సిఎస్ కు డీజీపీకి ఆదేశం ఇచ్చింది ఎన్హెచ్ఆర్సీ. మీరు చర్య తీసుకోకపోతే మేము తీసుకుంటాం, మేము సుప్రీంకోర్టు కోసం ఈ ఆడబిడ్డలను అన్యాయంగా వదిలిపెట్టాం. ఎవడెవడైతే ఓవర్ యాక్షన్ చేస్తుండో 3 ఏళ్లలో మా గవర్నమెంట్ వస్తుంది, రాసి పెట్టుకుంటాం, ఎక్కడున్నా పట్టుకొస్తాం. తప్పకుండా హిసాబ్ కితాబ్ మొత్తం కూడా మేము చేస్తాం. ఎందుకంటే ఈ స్థాయిలో సుప్రీంకోర్టు చెప్పినాక, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ద్వారా ఎన్హెచ్ఆర్సీ చెప్పినాక కూడా మీరు ఓవర్ యాక్షన్ చేస్తే మేము కూడా మీ పద్ధతిలోనే జవాబు చెప్పాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా అధికారులను నేను కోరుతా ఉన్నా. సివిల్ సర్వీసెస్ 2024 పరీక్షలో తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. 2024లో సివిల్స్కు దేశవ్యాప్తంగా 1009 మంది ఎంపికైనట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ప్రకటించింది. 1009 మందిలో జనరల్ కేటగిరీలో 335, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 109, ఓబీసీ 318, ఎస్సీ 160, ఎస్టీ కోటాలో 87 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికైనట్లు వెల్లడించింది. సివిల్స్లో తొలి 2 ర్యాంకులు అమ్మాయిలకే దక్కాయి. అలహాబాద్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ చేసిన శక్తి దుబే తొలి స్థానంలో నిలవగా, హర్షిత్ గోయల్ 2వ ర్యాంకు సాధించారు. అర్చిత్ పరాగ్ 3వ స్థానంలో నిలిచారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల్లో ఈ సాయి శివానికి 11వ ర్యాంకు దక్కింది. బండా వెంకటేష్ 15, అభిషేక్ శర్మ 38, రావుల జయసింహారెడ్డి 46, శ్రవణ్ కుమార్ రెడ్డికి 62వ ర్యాంకు వచ్చింది. ఎన్ చైతన్యరెడ్డికి 110, శివగణేష్ రెడ్డికి 119, కంటి అంకిత 137, చల్లా పవన్ కళ్యాణ్ 146, ఎన్ శ్రీకాంత్ రెడ్డి 151, ఎన్ సాయితేజ 154వ ర్యాంకు సాధించారు. కొలిపాక శ్రీకృష్ణ సాయి 190, బొల్ల ఉమా మహేశ్వరరెడ్డి 221, చరణ్ తేజ 231, పూల ధనుష్ 232వ ర్యాంకు దక్కించుకున్నారు. పి హరిప్రసాద్ 255, టి వినయ్ 274వ ర్యాంకు సాధించారు. కె శ్రీనివాస్ కీర్తిరెడ్డి 316, ఎం ఉదయ్ కృష్ణారెడ్డికి 350, ఎం పవన్ కుమార్ రెడ్డికి 375వ ర్యాంకు వచ్చింది. రాపర్తి ప్రీతి 451, బడబాగ్ని వినీష 467, బి సాయి వినోద్ కృష్ణ 577, అంబటి యామిని లక్ష్మీదేవి 591వ ర్యాంకు దక్కించుకున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మళ్లీ అమ్మాయిలే సత్తా చాటారు. హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 65.96% మంది ఉత్తీర్ణులయ్యారు.
రెండో సంవత్సరంలో 65.65% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 73.83% మంది బాలికలు ఉత్తీర్ణులైతే 57.83% మంది బాలురు పాస్ అయ్యారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 74.21% మంది బాలికలు ఉత్తీర్ణత సాధించగా బాలుర ఉత్తీర్ణత 57.31%గా నమోదైంది. ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో 77.21% ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా తొలి స్థానంలో నిలిచింది. 48.43% ఉత్తీర్ణతతో మహబూబాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రెండో సంవత్సర ఫలితాల్లో ములుగు జిల్లా 80.12%తో తొలి స్థానంలో ఉంటే 54.93% ఉత్తీర్ణతతో కామారెడ్డి జిల్లా చివరి స్థానంలో ఉంది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఈ నెల 23 నుంచి 30 వరకు ఇంటర్ బోర్డు అవకాశం ఇచ్చింది. రీకౌంటింగ్కు 100, రీవెరిఫికేషన్కు ₹600 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మే 22 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు తెలిపింది. జూన్ 3 నుంచి 6 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని వెల్లడించింది. దశాబ్ద కాలంగా ఎలాంటి ప్రోత్సాహకాలు, అవార్డులకు నోచుకొని తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా వేడుకలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ఉద్యమానికి తన పాటతో ఊపిరి పోసినందునే గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో నిర్వహించిన సమావేశంలో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల కోసం వచ్చిన ఎంట్రీలను మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి భట్టి జ్యూరీ చైర్మన్ జయసుధకు అందజేశారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉండేలా జూన్ 14న హైటెక్స్లో గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానం జరుగుతుందని మంత్రులు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డుల లోగోను ఆవిష్కరిస్తారని వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేటర్ల ఇళ్ల ముందు బ్యానర్లు కట్టడాన్ని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించిన ఆయన బీజేపీకి ఓటేయకపోతే హిందువులు కాదా అని మండిపడ్డారు. ఇంతలా రెచ్చగొట్టే పనులు చేస్తున్న ఎన్నికల అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్తో కలిసి బీజేపీ పోటీ చేసేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నించగా అది బెడిసికొట్టిందన్నారు. తమ ప్రణాళిక ప్రకారం తాము ఎవరికి ఓటేయాలో వారికే వేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మతపరమైన అంశాలను రెచ్చగొడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల ఇండ్ల ముందట హిందుత్వవాద బ్యానర్లు కడితే రెచ్చగొట్టి ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే నేను మళ్ళొక్కసారి ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తా ఉన్నాం. స్పష్టమైన మెజార్టీ 112 ఓట్లు టీఆర్ఎస్ బహిష్కరించింది. బీజేపీకి 24 ఓట్లు, మాకు 14 ఓట్లు. ఇట్లా ఏ ధైర్యంతో పోటీ చేస్తారు? బీజేపీ టీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలనుకుంటారు. కానీ ఆడ కూడా మెజార్టీ రాకపోవడం తోటి టీఆర్ఎస్ బ్యాక్అవుట్ అయింది. ఇప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చి హిందుత్వ పేరు మీద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. ఇది వెరీ అన్ఫార్చునేట్. భారత పౌరసత్వం లేకుండా తప్పుడు పత్రాలతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిఐడి అధికారులు విచారణ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కేసుపై మరింత సమాచారం అందించేందుకు తాను బుధవారం సిఐడి కార్యాలయానికి వెళ్లనున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజధాని అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై డీపీఆర్ తయారు చేసేందుకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీకి కన్సల్టెన్సీల నుంచి ప్రతిపాదనలు కోరింది. రాజధానిలోని నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ విగ్రహం తయారీ సహా సమీప ప్రాంతాల్లో అభివృద్ధికి సంబంధించిన అంశాలను డీపీఆర్లో పొందుపరచాలని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కోరింది. మే 14 లోపు ప్రతిపాదనలు సమర్పించాలని కోరుతూ ప్రకటన విడుదల చేసింది. రాజధానిలోని ప్రధాన ఆర్టీరియల్ రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం డీపీఆర్లు రూపొందించాలని నిర్ణయించారు. ఇందుకు కూడా ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించింది. ఎస్సీ యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు పునర్విచారణకు కాకినాడ ఎస్పీ ఆదేశించారు. ఐపీఎస్ మనీష్ దేవరాజ్ పాటిల్ విచారణ అధికారిగా నియమించారు. 60 రోజుల విచారణ పూర్తి చేసి ఎస్పీ డీజీపీకి అందజేయాలని ఆదేశించారు. అవసరమైతే సంబంధిత కోర్టు అనుమతి తీసుకోవాలని సూచించారు. దర్యాప్తు పూర్తి చేసి అదనపు ఛార్జిషీట్ను కోర్టుకు సమర్పించాలని ఎస్పీ ఆదేశించారు. వైసీపీ హయాంలో లోపభీష్టంగా దర్యాప్తు చేసినందునే అనంతబాబుకు బెయిల్ వచ్చిందనే విమర్శలు ఉండగా ఇప్పుడు కేసుపై పునర్విచారణకు కాకినాడ ఎస్పీ ఆదేశించారు. ఒంగోలులో టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరిపై హత్యాయత్నం జరిగింది. పద్మ టవర్స్లోని తన కార్యాలయంలో ఉన్న వీరయ్య చౌదరిపై ముసుగులతో వచ్చిన 3 దుండగులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వీరయ్య చౌదరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు దాడి జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
క్యాథలిక్ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఇటలీ కాలమానం ప్రకారం ఈ నెల 26న ఉదయం 10 గంటలకు సెయింట్ పీటర్స్ బసిలికాలో జరగనున్నాయి. ఈ విషయాన్ని ప్రకటించిన వాటికన్ ఓపెన్ కఫిన్లో పోప్ ఫ్రాన్సిస్ను ఉంచిన దృశ్యాలను విడుదల చేసింది. రోమన్ క్యాథలిక్ చర్చికు పోప్గా బాధ్యతలు చేపట్టిన తొలి లాటిన్ అమెరికన్ ఫ్రాన్సిన్ నిన్న మధ్యాహ్నం 1:35 కన్నుమూసినట్లు వాటికన్ తెలిపింది. రోమ్లో ఇవాళ జరిగిన కార్డినల్స్ భేటీలో 9 రోజులు సంతాప దినాలు పాటించాలని, ఈ నెల 26న అంత్యక్రియలు జరపాలని నిర్ణయించారు. 21వ శతాబ్దపు భవిష్యత్తును భారత్, అమెరికాలు నిర్ణయిస్తాయని అగ్రరాజ్యం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. ఇరు దేశాలు ప్రాధాన్యతల ఆధారంగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చేసుకునే దిశలో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన జేడీ వాన్స్ ప్రస్తుతం ఇరు దేశాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉన్నాయని చెప్పారు. అందుకే అమెరికా తరపున భాగస్వామిగా భారత్ వచ్చినట్లు చెప్పారు. అమెరికా నుంచి ఇంధనం, డిఫెన్స్ హార్డ్వేర్ కొనుగోలు చేయాలని జేడీ వాన్స్ సూచించారు. బైడెన్ సర్కార్ భారత్ను తక్కువ ఖర్చుతో కార్మికులను అందించే దేశంగా భావించేదన్న వాన్స్ తాము సమభాగస్వామిగా చూస్తున్నట్టు చెప్పారు. అంతకుముందు వాన్స్ కుటుంబ సభ్యులు జైపూర్లోని ఆమెర్ కోటను సందర్శించారు. కోట మార్గం వద్ద రాజస్థాన్ సంప్రదాయ దుస్తుల్లో పలువురు కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు. గజరాజులు వారిని కోటలోకి ఆహ్వానించాయి. అంతర్జాతీయ పరిణామాలు, పెళ్లిల సీజన్ కొనసాగుతున్న వేళ దేశంలో బంగారం ధర దూసుకుపోతూనే ఉంది. పసిడి ధర ఢిల్లీలో 1,00,000 దాటింది. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర నిన్న 99,800 వద్ద ముగియగా నేడు 1,800 రూపాయలు పెరిగి 1,16,100కు చేరినట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకటించింది. ఢిల్లీలో కేజీ వెండి ధర 98,500 వద్దే కొనసాగింది. హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర 1,16,70లకు చేరింది. కేజీ వెండి ధర 98,466 రూపాయలుగా నమోదైంది. బ్యాంకింగ్ రంగ వాటాలు కొనేందుకు మొగ్గు చూపడం, విదేశీ సంస్థాగత మదుపరులు కొనుగోలు జరిపిన వేళ దేశ స్టాక్ మార్కెట్లు వరుసగా 6వ సెషన్లో కూడా లాభపడ్డాయి. గత 5 సెషన్లలో 3,893 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 187 పాయింట్లు ఎగబాకింది. క్రితం ముగింపు 320 పాయింట్లకు ఎగువన ఈ ఉదయం 79,728 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ సెన్సెక్స్ ప్రారంభమైంది. మొదటి నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో దూసుకుపోయిన సూచీ ఒక దశలో 79,824 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఈ దశలో కొంతమంది మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన వేళ సెన్సెక్స్ 79,253 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. చివరకు 79,529 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 42 పాయింట్లు పెరిగి 24,167 పాయింట్ల వద్ద ముగిసింది.